హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రమాదేవి. రమాదేవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్. కరీంనగర్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 4 మే 4 1992. 1992. పుట్టిన సమయం అండి? సాయంత్రం 3 నుండి 4 గంటల మధ్య. 3 నుంచి 4 గంటల మధ్య. ఓకే అండి. పుట్టిన ప్రదేశం? కరీంనగర్. కరీంనగర్. ఓకే అండి, మీ గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురుగారిని అడిగి తెలుసుకోండి. హలో హలో నమస్కారం గురుగారు. అమ్మ నమస్కారం అమ్మ, చెప్పండి అమ్మ, మీ పేరేంటి? నా పేరు రమాదేవి అండి. రమాదేవి, మీరు టైం కరెక్ట్ చెప్పలేదు నాకు. ఈవినింగ్ 3 to 4. 3 to 4 అంటే కష్టం, అట్లా చెప్పడం కుదరదు, కరెక్ట్ టైం చెప్పాలి. 3:30 లేకపోతే 3:50 కరెక్ట్గా చెప్పాలి. 3:15. 15 50 అమ్మ. 3 గంటల 15 నిమిషాలు. 15 నిమిషాలు. 3:15. చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? మాకు వివాహం గురించి చూస్తున్నాం, అసలు సెటిల్ అవుతలేవు. కుజగ్రహం దోషం ఉందన్నారు, వాటికి పరిహార పూజలు చేయించుకున్నాం, అయినా కూడా సెటిల్ అవుతలేదు. మీ జాతకంలో కుజదోషం లేదమ్మా. మీ చదువు ఎక్కడి దాకా ఉంది? నాది ఇయర్ డిగ్రీ అయిపోయిందండి. పర్సంటేజ్ ఎంత వచ్చింది మీ చదువులో? ఏంటండి? పర్సంటేజ్ ఎంత వచ్చింది? ఇంకా రిజల్ట్ రాలేదండి. సెకండ్ ఇయర్ లో 91 వచ్చింది. 91% వచ్చింది. ఓకే. ఇప్పుడు మీ జాతక ప్రకారము మీరు మొదలు వివాహం చేసుకునే దానికన్నా మొదలు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు తప్పకుండా మీ యొక్క కాళ్ళపైన మీరు ఎస్టాబ్లిష్ అవ్వాలి. అంటే మీరు స్వతంత్రంగా బతకగలిగే శక్తి సామర్థ్యాలను మీరు మొదలు సంపాదించుకోవాలి. ఆ తర్వాతనే వివాహం గురించి ఆలోచించమని చెప్పి మీ తల్లిదండ్రులకు చెప్పండి. ఎందుకంటే మీ జాతకంలో కీలకంగా 7వ స్థానంలో శుక్రగ్రహము పాపగ్రహాలతో కలిసి ఉంది. అది కాకుండా 8వ స్థానంలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు 8వ స్థానంలో ఉండకూడదు, అది మంచిది కాదు. దానివల్ల కొంచెం వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మీరు మొదలు సంపాదించుకోవాలి. దాని తర్వాతనే వివాహం చేసుకోవాలి. అయితే మీకు తప్పకుండా గవర్నమెంట్ ఎంప్లాయీ తోటి వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జాతకంలో రవిగ్రహం మంచిగా ఉచ్చస్థానంలో ఉంది కాబట్టి తప్పకుండా మంచి సంబంధాలు మాత్రం బ్రహ్మాండంగా వస్తాయి. ఏ కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మొదలు మీరు ఎస్టాబ్లిష్ అవ్వండి ఒక సంవత్సరంన్నర తర్వాత. ఎందుకంటే ఇప్పుడు దశ కూడా మీకు రాహు మార్గదర్శ నడుస్తుంది కాబట్టి రాహుగ్రహానికి సంబంధించి పరిహార పూజలు చేయించుకోండి. ముఖ్యంగా అమ్మాయి రమాదేవి, మీ అమ్మగారు ఉన్నారా లైన్లో? మాట్లాడండి. హలో నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఈ అమ్మాయి పుట్టకన్నా మునుపు మీకు ఇంకో అబ్బాయి ఎవరైనా పుట్టాడా? ఈనక్కలేదు గురుగారు. ఈ అమ్మాయి పుట్టకన్నా మునుపు ఎవరైనా అబ్బాయి పుట్టాడా? నాకా పుట్టలేదు సార్. ఫస్ట్ బిడ్డ తర్వాత ఈమె రెండో బిడ్డ, మళ్ళా ముగ్గురు బిడ్డలే నాకు. ముగ్గురు బిడ్డలే. అసలు కొడుకు పుట్టలేదు మీకు? పుట్టలేదు. సంతాన నష్టం ఏం జరగలేదు? జరగలేదు. అబార్షన్ అట్లాంటివి ఏం కాలేదా? కాలేదు. ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ నవంబర్ తర్వాత వివాహం చూడండి. నవంబర్ తర్వాత వివాహం చేస్తే బాగుంటుంది. వచ్చేటువంటి మాఘమాసాల్లో వివాహ సంబంధాలు బాగా కలిసి వస్తాయి. హలో నమస్కారం అండి, మీ పేరు? గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు వెంకట నాగశివ. ఏం పేరండి? వెంకట నాగశివ. వెంకట నాగశివ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వెంకట నాగశివ? నేను ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/6/89. 10/6/89. పుట్టిన సమయం? 12:30. పొద్దున్న సాయంత్రం అండి? మధ్యాహ్నం. ఓకే. పుట్టిన ప్రదేశం? సత్తిపల్లి. ఓకే అండి, మీ గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురుగారిని అడిగి తెలుసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం వెంకట నాగేశ్వర, చెప్పండి. అది నా జాబ్ గురించి తెలుసుకుందాం అనుకున్నాను. జాబ్ ఎంత ట్రై చేసినా జాబ్ రావట్లేదు. ఇస్తా అన్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు మీ జాతక ప్రకారము మీరు బ్యాంకింగ్ వైపు ట్రై చేయండి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అటువైపు రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు జాతకంలో
సప్తమాస్థానంలో రఘు, లగ్నంలో కేతు ఉన్నాడు. దశమాధిపతి అయిన శుక్రుడు కూడా జాతకంలో ఏకాదశ స్థానంలో ఉన్నాడు. అయితే దశమాధిపతి ఏకాదశ స్థానంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు. కానీ ఏవైతే కనుక గ్రహాలు కనుక రావుకేతులను మనం అస్తంగత దోషం పొందుతాయో ఆ గ్రహాలు పూర్తి ఫలితాలు ఇవ్వలేవు. బట్ నీ జాతకంలో ఏంటంటే బెస్ట్ ఏంటిదంటే దశమ స్థానంలో గురుగ్రహం ఉండడము, తర్వాత బుధాదిత్య యోగం కలిసి రావడం అనేది చాలా మంచిది. కాబట్టి బెటర్ యూ ట్రై ఫర్ గవర్నమెంట్ జాబ్. ఎందుకంటే మీ గవర్నమెంట్ జాబ్కే ట్రై చేయండి. ద్వాదశ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ ధైర్యం అనేది తగ్గిపోతుంది. కాబట్టి కుజగ్రహానికి ప్రీతిగా మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా రెగ్యులర్గా రోజు చదవండి. హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటే కనుక ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల తప్పకుండా మీకు అన్నీ కూడా సిద్ధిస్తాయి. మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదండి. ముఖ్యంగా మీ జాతకంలో ఈ యొక్క కాలసర్పదోషం, తక్షక కాలసర్పదోషం ఉంది కాబట్టి దీనికి అంత కారణమవుతుంది. కాబట్టి ఆ దోష నివారణ చేయించుకోండి, తప్పకుండా చాలా బాగా ఉంటుంది. ఏమండి ఆల్రెడీ చేయించాను, కాస్త దోషానికి చేయించాను. ఎక్కడ చేయించారు? ఎక్కడ చేయించారు? ఖమ్మంలో చేయించాను. అట్లా కాదు, ఆ యొక్క ఖమ్మంలో చదివేటప్పుడు మీ కాలసర్పదోష పూజ చేసేటప్పుడు ఇది తక్షక కాలసర్పదోషం అని, ఈ గ్రహాలు ఈ స్థానంలో ఉన్నాయని మీ జాతకాన్ని చదివారా? జస్ట్ 4 months బ్యాక్ చేయించాను. నేను అడిగేది ఆ పూజ చేసేటప్పుడు మీ జాతకాన్ని చదివారా? జాతకం చూసి కాలసర్పదోషం ఉంది. ఏం కాలసర్పదోషం అని చెప్పారు? అంత కరెక్ట్గా తెలియదు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మనకి రోగాలు 10 రకాలు, అన్నిటికీ ఒకే మంది వేసుకుంటామా? కాబట్టి కాలసర్పదోషానికి 12 రకాల దోషాలు ఉంటాయి. దాంట్లో టాపెస్ట్ 1 అనంత కాలసర్పదోషం, సెకండ్ 1 తక్షక కాలసర్పదోషం, 3వది గుళిక కాలసర్పదోషం. ఇట్లా కేటగిరైజ్డ్ ఉంటాయి. దానికి అనుకూలంగా పూజ చేయించాలి. అన్నిటికీ పసుపు కుంకుమ వేసేస్తే దోషాలని పోవు నాయన. కాబట్టి నేను చెప్పే జాగ్రత్తగా వినండి. కాలసర్పదోషం అంటే అది చేయించడానికి ఒక పద్ధతి ఉంటుంది. అధర్వణ వేదంలో కొన్ని ఇంటర్నల్గా కొన్ని వేదం లోపల కొన్ని ఉంటాయి, అవి మాత్రం తీసుకొని చెప్పాలి. ఆ సంకల్పం కూడా డిస్క్రైబ్ చేయడం కూడా ద ఆస్ట్రాలజర్ షుడ్ బి డిస్క్రైబ్, నాట్ ఎ పురోహిత్. ఆస్ట్రాలజర్ వచ్చి చెప్పాలి ఆ యొక్క సంకల్పాన్ని. ఎందుకంటే ఆ ఆస్ట్రాలజీ స్లాంగ్ అనేది, ఆ లాంగ్వేజ్ అనేది వేరే ఉంటుంది. ఈ స్థానము, లాభస్థానము, భాగ్యస్థానము, దశమస్థానం ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ఆయా స్థానాల్లో ఏ స్థానంలో భ్రష్టపరుస్తున్నాయి అవన్నీ కూడా చెప్పగలగాలి. అలా చెప్పి పూజ చేయించాలి. ఇది మామూలు పూజలాగా ఇది ఉండదు, కాలసర్పదోష నివారణ పూజలు. కాబట్టి ఇది చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి చాలామందికి తెలియదు. ఇది కేరళలో నంబూద్రిలకి బాగా తెలుసు. మేము వాళ్ళ దగ్గర స్పెషల్గా ట్రైన్ తీసుకొని మరీ పూజలు చేయించడం జరుగుతుంది. కాబట్టి బాగా ఆలోచించుకోండి. కాబట్టి మీరు మాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదండి. భగవద్ అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురువు గారు. మరో కాలర్ ఉషారాణి గారు లైన్లో ఉన్నారు. హలో 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 ఉషారాణి గారు ఎలా ఉన్నారు? హలో, మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనండి. ఓకే, మీ అబ్బాయి పేరు చెప్పండి. భరత్ అండి. భరత్ పుట్టిన సమయం చెప్పండి, పుట్టిన తేదీ. 2nd April 1984 అండి. 2nd April అంటే ఫస్ట్ నైట్ అండి, తెల్లారితే సెకండ్ అనమాట. 1:35 హైదరాబాద్ లో అండి. ఓకే అండి, మీ అబ్బాయి గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురుగారిని అడిగి తెలుసుకోండి. హలో 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 వినిపిస్తుంది, చెప్పండి. అమ్మ చెప్పండి అమ్మ, మీ ప్రశ్న 2nd April అండి, అంటే తెల్లారితే సెకండ్ అనమాట. రాత్రి 1:35 అండి పుట్టాడు హైదరాబాద్ లో. వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి అండి. అంటే బీటెక్ అయింది, చాలా సార్లు ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడేమో ఫిజియోథెరపీ చేస్తున్నాడు. ఏమన్నా ఇది పరిహారాలు ఏమన్నా ఉన్నాయా అండి? ఈ అబ్బాయిని మొదలు శృంగేరికి పంపించండి. శృంగేరిలో ఒక 3 రోజులు నిద్ర చేయమని చెప్పండి. తర్వాత వచ్చి మీరు జ్యోతిష్యం సంప్రదించండి. హలో హలో చెప్పండి. అమ్మ, ఈ అబ్బాయిని మొదలు శృంగేరి శారదా పీఠానికి పంపించండి. అక్కడ శృంగేరిలో అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఈ అబ్బాయి ఒక్కడే వెళ్ళాలి. ఎవరు కలిసి వెళ్ళకండి, ఒక్కటి పంపించండి. ఎందుకంటే ఈయనకి లౌక్యం కూడా బాగా తెలియాలి. కాబట్టి శృంగేరి మఠానికి వెళ్ళి ఉడిపికి వెళ్ళి దర్శనం చేసుకొని గురువాయూరు వెళ్ళి తిరిగి ఇక్కడికి రమ్మని చెప్పండి. ఇది అయిపోయిన తర్వాత నా దగ్గర ఒకసారి వచ్చి కలవమని చెప్పండి. ఎందుకంటే జాతకంలో చాలా యోగాలు ఏమీ బాగాలేవమ్మా. కానీ ఆ యొక్క ఒక్కటి శశమహాపురుష యోగం అయితే ఉంది, కానీ అది ఎలా పండించాలి, దానికి ఎలా చెప్పాలనేది నేను విశ్లేషణ చెప్తాను. కాబట్టి పూర్తి అయిన తర్వాతే సంప్రదించండి. వీలైతే ఒక 3 రోజులు బాసర్లు కూడా నిద్ర చేయమని చెప్పండి. హలో 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 నమస్కారం అండి, మీ పేరు?
ప్రవీణ్ అండి. ప్రవీణ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జనగం అండి. జనగం నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27 27 22 మేడం. 22 5 5 1991. 1991. పుట్టిన సమయం సాయంత్రం 3:30 ప్రాంతంలో మేడం. 3:30. పుట్టిన ప్రదేశం జనగం అండి. జనగం. ఓకే, మీ గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురుగారిని అడిగి తెలుసుకోండి. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పండి మీ ప్రశ్న చెప్పండి. గురుగారు, నేను మార్చి 14కు నా ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాయండి. అయితే నేను ఎగ్జామ్స్ బాగా రాయలేదు. కొద్దిగా ఫెయిల్ అయితే అని టెన్షన్ గా ఉంది. అంటే ఏం చేయాలి గురుగారు పాస్ అవ్వడానికి? ఎగ్జామ్స్ రాసిన తర్వాత అడుగుతారా? హలో గురుగారు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత అడిగితే నేనేం చేయలేను నాయన. ఎగ్జామ్స్ కన్నా మొదలు అడగాలి. మొదలు అడిగితే ఏదైనా అమ్మవారి యొక్క ఉపాసన ఏదైనా ఇస్తాను, కానీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అడిగితే ఏం చేయలేము మనం. అంటే ఇప్పుడు నేను పాస్ అవుతాను గురుగారు. డోంట్ ఆస్క్ లైక్ దిస్ క్వశ్చన్స్, ఓకే? ఇంకేదైనా అడుగు, నీకు ఏదైనా ప్రశ్న ఏదైనా ఉంటే అడుగు. కానీ నీ కెరీర్ మాత్రం బాగా ఉంటుంది నాయన. నువ్వు రేపు ఎంబీఏలో తప్పకుండా మంచిగా ఉంది. నీ జాతకంలో అయితే పెద్దగా నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే వెనుకంజ వేయకు, అధైర్యపాత్రం పాడకు. ఎందుకంటే దశమస్థానంలో గురుగ్రహం బాగానే ఉన్నా కుజగ్రహం కూడా నీచ స్థానంలో ఉంది, కాబట్టి ఈ అధైర్యం అనేది నీకు వస్తుంది. కాబట్టి ఒక పని చెయ్యు, నువ్వు రెగ్యులర్గా ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క దీక్షలు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండు. తర్వాత ఈ జాతకంలో అన్నీ బాగానే ఉన్నాయి, కుజగ్రహం ఒక్కటి బాగాలేదు అంతే. కాబట్టి కొంచెం కష్టపడు, దానివల్ల తప్పకుండా జీవితంలో మంచి ఉన్నత స్థానానికి వస్తావు. శ్రీమాత్రే. ధన్యవాదాలు గురుగారు. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు విజయ్ అండి. విజయ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మిర్యాలగూడ అండి. మిర్యాలగూడ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మీ గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4th October 4th October 1983. 1983. పుట్టిన సమయం మార్నింగ్ 6:30 అండి. మార్నింగ్ 6:30. పుట్టిన ప్రదేశం వెస్ట్ గోదావరి అండి, తణుకు. వెస్ట్ గోదావరి, తణుకు. ఓకే అండి, మీ గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురువు గారిని అడిగి తెలుసుకోండి. నమస్తే గురూజీ. నమస్కారం అండి, చెప్పండి. సరే, ఇంకా మ్యారేజ్ కాలేదండి. ఫ్యూచర్ ఎలా ఉంటుందో అర్థం కాదు అండి. యాక్చువల్లీ మీరు ఎక్కడ స్టేబుల్గా ఉంటారా, లేకపోతే ప్రతి ఒక్క పని చేస్తూ 4 పనుల గురించి ఆలోచిస్తూ ఉంటారా? ఏంటి గురూజీ? మీరు ఒక పని చేస్తూ 4 పనుల గురించి రెగ్యులర్గా ఆలోచిస్తూ ఉంటారా? ఆలోచిస్తుంటాను సార్. నిలకడ ఉండదు, కష్టం. మీ జాతకంలో 4 గ్రహాలు ద్వాదశ స్థానంలో ఉన్నాయి. యూ షుడ్ బెటర్ లీవ్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీ. మీ యొక్క తెలివికి, మీ ఆలోచన విధి విధానానికి మీరు అందరు మిమ్మల్ని అవహేళన చేస్తుంటారు, మీ ఏమైనా ఐడియాలు ఏమైనా చెప్తూ ఉంటే కూడా. కాబట్టి మీరు మెట్రోపాలిటన్ సిటీలో వచ్చి ఉండండి. హైదరాబాద్ లేదా కలకత్తా లేకపోతే ఢిల్లీ అట్లాంటి సిటీలో వచ్చి ఉండండి. మీ తెలివికి తగ్గ పని మాత్రం బాగా దొరుకుతుంది. తర్వాత మీరు లైఫ్లో ఈజీగా సెటిల్ అయిపోతారు, వివాహం కూడా అయిపోతుంది. మీ జాతకంలో ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉచ్చస్థానంలో రావుగ్రహం ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి మీ జాతకంలో యోగం బాగానే ఉంది, కానీ కాలసర్పదోష నివారణ పూజలు చేయించుకుంటే అన్ని యోగాలు కలిసి వస్తాయి. కాబట్టి మొదలు కాలసర్పదోష నివారణ చేయించుకోండి. తర్వాత మీ జాతకంలో 2019 నుంచి మీకు యోగం బాగా కలిసి వస్తుంది. 2019 వరకు మీరు ఏం చేస్తారో చేయండి. 2019 తర్వాత ఇప్పటిదాకా మీరు కష్టపడ్డాయని కూడా ఫలితాలు అక్కడ ఉంటాయి. శ్రీమాత్రే. ధన్యవాదాలు గురువు గారు. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 గురువు గారు, నిన్న మీరు చెప్పినట్లు మీరు ఏదో కథ చెప్తానన్నారు. అంటే బామ్మర్ది వెళ్ళి కాశీకి వెళ్తే బామ్మర్ది వెళ్ళి ఆపాడు అని. ఆ కథ గురించి చాలామంది వేస్ట్ చేస్తున్నారు. సో ఆ కథ ఏంటో చెప్తారా? అంటే అది కథ కాదు, వాస్తవంగా చెప్పాలంటే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొన్ని రహస్యాలు అవి. అంటే ఇప్పుడు వివాహము అనేటువంటిది చాలా కీలకమైనది ప్రతి ఒక్కరి జీవితంలోనూ. దీన్ని ప్రాజాపత్య వ్రతం అని కూడా అంటారు. అంటే సంతానం అభివృద్ధి కావడానికి, వంశాభివృద్ధి కావడానికి తీసుకునేటువంటి దీక్ష అని కూడా అంటారు వివాహం. అంటే వహతి అనేనైతే వివాహం అని, అంటే మోయడము, అంటే సంసార భారాన్ని మోయడము, అది వివాహం అని అంటారు. అయితే వివాహం చేయడానికి ముఖ్యంగా ఎలిజిబిలిటీ అనేది ఏముంటాయి? అర్హతలు అంటే చక్కని మనస్తత్వము, చక్కని గుణగణాలు, తర్వాత ఓర్పు, సహనము, లౌకిక జ్ఞానము,
ఇవన్నీ కూడా తప్పకుండా ఇద్దరికీ అవసరం. ఎవరికి? అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి కూడా చాలా అవసరము. అయితే ఇప్పుడు మన సాంప్రదాయాల్లో కనుక చూస్తే కనుక వివాహానికి ముందు పెళ్ళయ్యేటప్పుడు ఏంటంటే వివాహానికి 2 రోజుల ముందు, అసలు ఒక 5 రోజుల ముందు పెట్టుకోవాలి. 5 రోజుల ముందు పోచమ్మ పండుగ అని చేసుకుంటూ ఉంటారు. తెలంగాణ సాంప్రదాయ ప్రకారం ఇక్కడైతే చేస్తారు. అయితే అంటే గ్రామ దేవతలకు వెళ్ళి నివేదన చేసుకొని వస్తారు. అయితే దాని తర్వాత చౌలము అనేది ఒకటి ఉంటుంది. తర్వాత కొన్ని కర్మలు ఉంటాయి. అయితే కీలకంగా ఏంటంటే కాశీయాత్ర అనేది కీలకం. ఈ కాశీయాత్ర చేసే వరకు పిల్ల ఇంటి వారు, అంటే అమ్మాయికి సంబంధించిన ఇంటి వారు ఎవరు కూడా ఈ పిల్లవాడి ఇంటికి రారు. కాశీయాత్ర చేసేటప్పుడు మాత్రం వచ్చి ఆ పిల్లవాడిని ఆపి మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఇదేదో ఒక ఆట, ఒక పద్ధతి, ఏదో పూర్వకాలం ఏదో చెప్పారు అనేటట్టుగా ఇప్పుడు చేస్తున్నారు. అంటే ఇదొక గేమ్ లాగా అనమాట. బాగా బయలుదేరు అని చెప్పి నవ్వుకుంటూ అందరూ సరదాగా ఆ పిల్లవాడి ఇంటి బయట వరకు వెళ్ళడము, తర్వాత బామ్మర్ది వచ్చి కాలు గడిగేసి దా బాబా మా చెల్లెని పెళ్లి చేసుకొని చెప్పడం, లోపల తీసుకుపోవడము, ఇది ఇప్పుడు ఒక కామెడీ ట్రెండ్ లాగా అయిపోయిందనమాట. బట్ అది తప్పండి, అది రాంగ్. అది ఇందులోపల ఒక ధర్మ సూక్ష్మం ఉంది. ఏంటి అంటే వివాహం అయిన తర్వాత ఒక స్త్రీకి తెలియని విషయాలు కనుక తెలిస్తే మళ్ళీ ఆ స్త్రీకి వివాహం మళ్ళీ జరగడం చాలా కష్టం. ఒకసారి వివాహం అయిపోయిందంటే వాళ్ళకి మళ్ళీ పునః సంబంధం కలవడం కష్టం. కాబట్టి పురుషుని జాతకానికి సంబంధించి లగ్నాత్తు సప్తమ స్థానంలో నపుంసక గ్రహమైనటువంటి బుధగ్రహం ఉండకూడదు. ఆ గ్రహం ఉండి ఆ గ్రహముతో విశేషంగా పాపగ్రహాల యొక్క వీక్షణ అనేది ఉండకూడదు. అంటే పురుషగ్రహాల యొక్క వీక్షణ లేకపోతే కనుక ఆ యొక్క పురుషుడికి పుంసత్వ దోషాలు ఉన్నాయని జాతకం ద్వారా తెలుస్తుంది. అలాంటి ఉన్నప్పుడు అసలు ఏం చేయాలంటే ఒక 5 రోజులు ప్రతి ఒక్కరికి కూడా, ఒకప్పుడు సంప్రదాయం ఉండేది, ఇప్పటికీ కర్ణాటకలో కొన్ని ప్రాంతం లోపల ఇవి జరుగుతున్నాయి కూడా. పెళ్ళికి ముందు ఒక 5 రోజుల ముందు బావమరిదిని ఆ యొక్క పిల్లవాడి ఇంటికి పంపించేవాళ్ళు. ఆ పిల్లవాడి ఇంట్లోనే ఉండి బావమరిది వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ అబ్బాయి వచ్చేవాడు అనమాట. దానివల్ల భవిష్యత్తులో తన యొక్క తోబుట్టువు ఆ ఇంట్లో సుఖంగా ఉంటుందా ఉండదా అనేది ఒకటి. ఇది ఒకప్పుడు అందుకోసమే కతికితే అతకదు అన్న మాట ఎందుకు అంటే అది నియమం ఉండేది. ఇప్పుడు చాలామంది ఆ విషయాన్ని మర్చిపోయారు. ఒకప్పుడు తోబుట్టువుని వాళ్ళ ఇంటికి ఎందుకు ఇవ్వాలి అని అంటే వాళ్ళ ఇంటికి ఎవరైతే కనుక జామాత అంటే అల్లుడు ఇంటికి ఈ యొక్క బావమరిదిని పంపించేవారు. 5 రోజులు ఉండి అక్కడ కూడా పెయిడ్ గెస్టే, మళ్ళీ వాళ్ళు పెట్టే అన్నం కాదు, పెయిడ్ గెస్ట్ లాగా, అంటే ఈవిడ డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళ ఇంట్లో ఉండాలన్నమాట. ఆ 5 రోజులు ఉండి ఆ ఇంటిని చక్కగా అబ్జర్వేషన్ చేయాలి. వాళ్ళ ఆతిథ్య ధర్మం ఎట్లా ఉంది, వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఎక్కువగా ఎట్లా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా ఒక 5 రోజులు ఉంటే తెలుస్తుంది. తెలిసిన తర్వాత అంటే ఇవన్నీ కూడా విచక్షణ ఎట్లా ఉండాలి అంటే ధర్మశాస్త్రాలు బాగా నేర్చుకుంటే ఏది ధర్మము ఏది అధర్మం అని తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు కొన్ని నియుక్త ధర్మాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీడియా పూర్వకంగా నేను చెప్పడం కుదరదు కానీ ఇవన్నీ కూడా నియుక్త ధర్మాలు ఉంటాయి. ఇవన్నీ కూడా శ్రీమద్ రామాయణ ప్రవచనం లోపల అక్కడిక్కడ కొన్ని తెలుస్తాయి. కొన్ని ధర్మ సూక్ష్మాల లోపల కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు, ఆంజనేయ స్వామి కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు ఎవరెవరి దేహ లక్షణాలు ఎట్లా ఉంటాయి, వాగ్ లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి మాటల్లో కొన్ని సందర్భాల లోపల రామాయణంలో తెలిసిపోతుంది, మహాభారతంలోనూ కూడా తెలుస్తుంది. ఇవన్నీ ఎందుకు అంటే అవన్నీ కథలు అని మీరు భావించకండి. మనిషి నడవడికి, మనిషి యొక్క సన్మార్గానికి, మనిషి యొక్క సరైన జీవన విధానానికి అవి అనుకూలమైనటువంటివి. ఎందుకంటే ఈరోజు వైవాహిక జీవితం అనేది చాలా కీలకమైనటువంటిది. ఇదేదో వ్యాపారం కాదు, ఏదో బస్సు కాదు, ఒక బస్సు ఎక్కేసి దిగేసామా మధ్యలో మనసుకు నచ్చకపోతే వ్యాపారం ఆపేసామనేటట్టు కాదు. వైవాహిక జీవితం అనేది ఒక్కసారి తాళి కట్టారు అంటే అది జీవితాంతం వరకు ఆ యొక్క దాంపత్య జీవితం అనుకూలంగా ఉండాలి. అలా అనుకూలంగా ఉండటానికి ఆ వ్యక్తిని ఎంతగానో ట్రైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక కంపెనీలో ఒక ఉద్యోగం రావాలి అంటే, ఒక ఉద్యోగం ఇవ్వాలి అని అంటే వాడు ఎంత చదువుకున్నాడు, వాడి పర్సంటేజ్ ఏంది, ఇవన్నీ కూడా క్యాల్కులేషన్ చేసిన తర్వాతనే కంపెనీలో ఉద్యోగం ఇస్తారు. మరి అలాంటిది మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అంటే మరి ఆ పిల్లవాడి యొక్క గుణం ఏంటి, అతని యొక్క ఉన్న స్టెబిలిటీ ఏంటి, అతనికి ఉన్న జ్ఞానం ఏంటిది, ధర్మశాస్త్రాలు పట్టిన అవగాహన ఏంటిది, మానవత్వ దృక్కోణంలో ఆయన ఎలా ఆలోచిస్తున్నాడు, డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తాడా, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాడా, ఇవన్నీ చాలా విషయాలు ఉంటాయి.
ఇవన్నీ కూడా డైరెక్ట్గా అడిగితే కనుక ఏ పిల్లవాడు కూడా ఇదేంటండి మీరు కాకపోతే 10 సంబంధాలు ఉన్నాయి ఇవేంటి అడగండి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవి అడగకుండా తెలుసుకునే పద్ధతి అనేటువంటిది పూర్వకాలంలోనే దీన్ని నియమం పెట్టారు. ఈ నియమాన్ని కనుక పాటిస్తే బాగా ఉంటుంది. అందుకోసమే ఈ మధ్య ఆడపడుచుల కట్నాలు పెట్టాలి అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆడపడుచుల కట్నం కాదు. అక్కడ విషయం ఏంటంటే ఆడపడుచు కూడా ఒక 5 రోజులు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ధర్మంగా ఉండేదన్నమాట. అలా ఉండి వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇలా వెళ్ళిన తర్వాత నిర్ణయం అనేది కీలకంగా తీసుకునేటువంటి వారు. అలా చేసుకోవాలి. అందుకని మీ గృహస్థ ధర్మాలు ఇలా ఉంటాయన్నమాట. కాబట్టి ఒకప్పుడు ఎందుకు ఈ కాశీయాత్ర అని అంటే కాశీయాత్రలో కూడా ఒక ధర్మ సూక్ష్మం ఉంది. ఎందుకంటే వివాహం చేసుకునేటువంటి వ్యక్తికి దైహికమైనటువంటి చింతన అధికంగా ఉండకూడదు. అంటే దేహ సంబంధితమైనటువంటి వాత్సల్యము అధికంగా ఉండకూడదు. అంటే భోగాలపైన ఆసక్తి బాగా ఉండకూడదు. కాబట్టి అసలు ఈ భోగాసక్తికి కారణాలు ఏంటి అంటే దేహము, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నటువంటి ఈ దేహం పైన ఇతనికి ఎంత వ్యామోహం ఉంది. మరి ఈ వ్యామోహం తొలగిపోవడానికి ఏం చేయాలంటే కాశీయాత్ర చేయాలి అంటారు. కాశీయాత్ర చేస్తే మీ కాశీలో ఏం కనిపిస్తాయి? అన్ని శవాల గుట్టలు కనిపిస్తాయి. కాల్చకుండానే శవాలను తీసి పక్కన పడేస్తూ ఉంటారు. అంటే ఒక ప్రయాణం చేసేటప్పుడు ఒక వ్యక్తికి జీవితం అంటే ఏంటి, భోగాల ఆసక్తికి ఎంత ఆశపడ్డా ఎంత ఏది చేసినా చిట్ట చివరికి మిగిలేది ఏంటి? చిట్ట చివరికి పోయేది శ్మశానానికి. చిట్ట చివరికి ఈ దేహమని ఎన్ని తప్పులు చేస్తామో ఆఖరికి ఈ దేహాన్ని కూడా తీసుకొని వెళ్ళము. ఇలాంటివి కొన్ని చెప్తే అర్థం కావు కొంతమందికి, అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే ధర్మము పైన ఒక పట్టు అనేది లభిస్తుంది. అప్పుడు వైవాహిక జీవితంలో ఈ అక్రమ సంబంధాలు ఇవేవి కూడా ఉండొద్దు అని అంటే అర్థం ఏంటి అంటే మొదలు ఈ దేహం పైన భోగాసక్తి అనేటువంటిది తొలగిపోవాలి. అలా తొలగిపోవాలి అంటే ఇవన్నీ కూడా ధర్మ సూక్ష్మాలు మొదలు మనం పాటించాలి. అలా పాటిస్తే కనుక వైవాహిక జీవితం చాలా సుస్థిరంగా ఉంటుంది. కాబట్టి మన ధర్మశాస్త్రంలో చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా చాలా మానవ జాతికి హేతుబద్ధమైనటువంటిది, మానవ జాతికి కళ్యాణం కలిగించేటువంటిది. కాబట్టి వైవాహిక జీవితానికి సంబంధించి ఇవన్నీ ధర్మ సూక్ష్మాలు పాటించాలి. అలా పాటించినప్పుడు మాత్రమే జీవితం సుగమం అవుతుంది. హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు జగన్మోహన్ రెడ్డి. మా బాబు గురించి అంటే కృష్ణ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/4/86. 14/4 ఆయన 19/4/86. 19/4/86. 86 మేడం. 86. పుట్టిన సమయం 3 AM. విజయవాడ అండి. విజయవాడ. ఓకే అండి, మీ అబ్బాయి గురించి ఏదైతే మీకు ప్రశ్న ఉందో గురువు గారిని అడిగి తెలుసుకోండి. ఓకేనండి. నమస్కారం జగన్మోహన్ గారు. నమస్కారం అండి. మా బాబు వివాహం ఎప్పుడైతే చెప్పరండి. వివాహ సమయం కావాలి. అవునండి. ఇప్పుడు మీ అబ్బాయి జాతక ప్రకారము ఆశ్లేష నక్షత్రంకు 2వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. ఏది తొందరగా మర్చిపోయాడు. ఏ ఇన్సిడెంట్ జరిగినా తొందరగా అయితే మర్చిపోవడం కష్టం. మరి కోపం తగ్గించుకోవాలని చెప్పండి. జాతకంలో బుధగ్రహం కూడా నీచ స్థానంలో ఉంది. కాబట్టి విద్యా విషయంలో కానివ్వండి, డాక్యుమెంటేషన్ విషయంలో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి కూడా ఈ చేతితో అప్పులు ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం తిరిగి రావు, అవి గమనించుకోవాలి. తర్వాత జాతక ప్రకారము 2014 జనవరి నుంచే వివాహ యోగం అనేది ప్రారంభమైంది. అయితే ఈ యొక్క డిసెంబర్లో వివాహం అయ్యేటువంటి ఆస్కారం ఉందండి. అక్టోబర్ 8 లోపలనే 8 ఒక్కసారి ఇయర్ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ చెప్పండి. 1986. అవునండి. ఈ మే లోపలనే మీకు సంబంధం ఇప్పుడు ఏమైనా వచ్చిందా అండి? ఈ 14వ తారీఖు మే లోపల ఒక సంబంధం వస్తుంది. మరి ఈ 4 రోజుల్లోనే ఒక సంబంధం రావాలి. వస్తే కనుక కలవండి. కానీ డిసెంబర్లోనే వివాహ యోగం ఉందండి. డిసెంబర్ వివాహం అవుతుందండి. కళ్యాణ దోషం ఉందండి ఏమన్నా? ఏమండి కళ్యాణ దోషం ఏమైనా ఉందండి? కళ్యాణ దోషము అంటే కీలకంగా కుజదోషం అయితే ఏమీ లేదు. కాకపోతే పంచమాధిపతి రవి మాత్రము రాహుగ్రహంతో పాపగ్రహాలతో కలిసి ఉచ్చస్థానంలో తృతీయ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇది ఒక చిన్న రకమైన దోషం ఇది. కాకపోతే ఏంటంటే అన్ని గ్రహాలు కూడా అస్తంగత దోషం పొందున్నాయి. వాసుకి కాలసర్ప దోషం అని ఉంది. అదైతే మొదలు నివారణ చేయించుకోండి. ఈ అబ్బాయికి ఎంతమంది తమ్ముళ్ళు? ఎంతమంది? మొత్తం 3 4 ఉన్నట్టుగా ఉంది. మరి
కాదండి, 2 అబ్బాయిలు, ఒక పాప అయితే పెద్ద బాబు చనిపోయారండి. ఎప్పుడు చనిపోయారు? సుమారు ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుందండి. మరి మీరు ఆ చనిపోయిన తిథి వార నక్షత్రం తీసుకొని ప్రశ్న వేయించలేదా మరి మీరు? ఏం చేయలేదండి. తప్పకుండా వేయించాలండి. ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రేక్షకులందరూ కూడా ఈ విషయం చెప్తున్నాను. ఎవరైనా సరే మీ కుటుంబం లోపల తోబుట్టువులు ఎవరైనా సరే, చిన్నపిల్లలు ఎవరైనా సరే అబార్షన్ అవ్వడం కానీ లేదా పుట్టిన తర్వాత చనిపోవడం కానీ ఇవన్నీ కూడా పూర్వంలో చేసినటువంటి యొక్క పాపాలకు అవి నిదర్శనంగా కనిపిస్తాయి. కాబట్టి అవి తప్పకుండా దానికి అష్టమంగళ ప్రశ్న అనేటువంటిది ప్రశ్న విధి ఒకటి ఉంటుంది. దాని ప్రకారంగా మొత్తం లెక్క తీయించాలి. ఎందుకంటే ఇప్పుడు మీ అబ్బాయి జాతకంలోనే తెలిసిపోతుంది. తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు, అంటే సోదర స్థానంలో రాహు అనేటువంటి వాడు ఉన్నాడు. అంటే దీని ప్రకారం ఇంకోటి కూడా తెలిసిపోతుంది. ఆల్రెడీ పితృస్థానాధిపతి అయినటువంటి రవిగ్రహం కూడా సరిగ్గా లేడు. కాబట్టి మీ తాతగారు, అంటే మీ తాతలు ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో ఆయనలో ఒక ఆయన కూడా ఎవరైతే కనుక, అంటే మీ నాన్నగారికి సంబంధించి, అంటే ఈ పిల్లవాడి తాతకి సంబంధించి ఎవరైతే మీ నాన్నగారి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో కూడా ఎవరో ఒకరు అకారణ మరణం పొంది ఉంటారు. ఉందా అట్లా? జగన్మోహన్ గారు కాబట్టి కాలు కట్ అయింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రేక్షకులు చాలా కీలకంగా గమనించుకోవాలి. ఎందుకంటే మరణం అనేటువంటిది ఏంటంటే అది చాలా తప్పకుండా భవిష్యత్తుకు సూచించడం జరుగుతుంది. అందుకే గతంలో చేసిన పాపపుణ్యాలు అవన్నీ కూడా సూచించడం జరుగుతుంది. శ్రీమాత్రే. ధన్యవాదాలు గురువు గారు. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు వీరభద్రరావు అండి. ఏం పేరండి? వీరభద్రరావు. వీరభద్రరావు గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ గురించే. వీరభద్రరావు గారు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ గురించే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/11/1975 అండి. తెలుగులో చెప్పండి. 9/11/1975 అండి. పుట్టిన సమయం? 5:35 కండి. సాయంత్రం మార్నింగ్ అండి? వీరభద్రరావు గారు చెప్పండి. పొద్దున పుట్టారా సాయంత్రం పుట్టారా? మార్నింగ్ అండి. మార్నింగ్. పుట్టిన ప్రదేశం? రాజమండ్రి. రాజమండ్రి. ఓకే అండి. మీ గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురువు గారిని అడిగి తెలుసుకోండి. వీరభద్రరావు గారు. హలో. హలో, చెప్పండి వీరభద్రరావు గారు, చెప్పండి, వింటున్నాను. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు వరకు ఏ పని అవ్వట్లేదండి, ఏమీ బాగోట్లేదు. లైఫ్ లో ఏది సక్సెస్ అవ్వట్లేదు, ఒక స్టెబిలిటీ అనేది రావట్లేదండి. యాక్చువల్లీ 1996లో మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభం చేసి నష్టపోయారా? 96 కదండి, అది 75 అండి డేట్ ఆఫ్ బర్త్. మీది 75. నేను అడిగింది 1996 లోపల మీరు ఏమైనా కీలకంగా నష్టపోయారా? అది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ అయిపోయిందండి అప్పుడు 96లోనే. అక్కడ నుంచి మీకు పెద్దగా ఇంప్రూవ్మెంట్ అంటూ ఏం లేదండి. 96 నుంచి 2000 అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది దాదాపుగా. అవునండి. మీ జాతకం ఎప్పుడు చూపించుకోలేదా మీరు? మరి ఎప్పుడు చూపించలేదండి. ఎప్పుడు 2001 ఒకసారి చూపించారు కానీ మనం చూపించలేదు. జాతకంలో కీలకమైన గ్రహాలన్నీ కూడా సరిగ్గా లేవండి. ముఖ్యంగా శుక్రగ్రహం నీచ స్థానంలో ఉండి ద్వాదశ స్థానంలో ఉంది. మీరు పుట్టిన స్థానంలోనే ఉన్నారా? స్థానం మార్పు చేశారా? కాదండి, వైజాగ్లో ఉంటున్నాం ఇప్పుడు, విశాఖపట్నం. ఓకే, విశాఖపట్నంకి అయితే అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఒక్కసారి మీ జాతకం మాత్రం ఇన్డెప్త్గా క్యాల్కులేషన్ ఎంచుకోండి. ఎందుకంటే కుజగ్రహం వక్రత్వంలో ఉంది, గురువు వక్రత్వంలో ఉన్నాడు, 2 గ్రహాలు వక్రత్వంలో ఉండి మరి శుక్రుడు కూడా నీచ స్థానంలో ఉన్నాడు. తర్వాత రాహు గ్రహం ఏమో లగ్నంలో అనంతకాల సర్పదోషానికి సూచనగా రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. చాలా కీలకంగా గ్రహాలు ఏవి కూడా సరిగ్గా లేవు. మొత్తం కూడా అన్ని ఇన్డెప్త్ ఆఫ్ క్యాల్కులేషన్ అనేది వేయాల్సిందే మీ హోరోస్కోపు. బట్ నేను చెప్పేది మాత్రం ఒకటేనండి, మీ జాతక ప్రకారం మాత్రం మీ చేతిలో మీరు ఏ డబ్బులు పెట్టినా మాత్రం తిరిగి రావు. అవైతే మీరు గమనించాలి. కాబట్టి మీ పెద్ద కొడుకు కానీ మీ పెద్దమ్మాయి ఫస్ట్ అయితే మీకు అప్పుడు పుత్ర సంతానం ఉంటుంది. మీ అబ్బాయి జాతకం మొదలు కీలకంగా చూపించుకోండి. మీకు పుత్ర సంతానమే ఉందా? మొదలు పాప అండి. ఫస్ట్ పాప పుట్టిన తర్వాత బాబు అండి. బాబు పుట్టిన తర్వాత ఏమైనా డబ్బులు కలిసి వచ్చాయా? ఏమీ లేదండి. పాప పుట్టినప్పుడే జాబ్ వచ్చింది, మళ్ళీ జాబ్ 2008లో వదిలేసానండి. కానీ ఒకసారి మీ పిల్లల జాతకంతో సహా ఖర్చు కలిసినవ్వండి. మీ ఇంట్లో ఎవరికి లక్ష్మీ యోగం ఉందో చూసి వాళ్ళ పేరు మీద ఏం చేయాలో చెప్తామండి. శ్రీమాత్రే. గురువుగారు, ఈరోజు తిరుపతిలో పద్మావతి అమ్మవారి కాసుల పేరు మాయమైపోయింది అని టీవీలో వార్తలు వచ్చినాయి, పేపర్లో కూడా వార్తలు వచ్చినాయి. దాని గురించి విశ్లేషణ చెప్పండి.
నేను భవిష్యవాణి లోపల ఉగాది పంచాంగ శ్రవణం ఇప్పటికీ మీకు యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఉగాది పంచాంగ శ్రవణం ఆ రోజున నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కార్యవర్గ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళపైన తీవ్రమైనటువంటి యొక్క విచారణ చేపట్టడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని కీలకమైన కుంభకోణాలు బయటపడేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ముందుగానే నేను భవిష్యవాణిలోని ఉగాది పంచాంగ శ్రవణంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి గవర్నర్ నరసింహన్ గారు ఆయన వెంకటేశ్వర స్వామికి మహాప్రీతి. ఆయన తప్పకుండా ఆయన రెగ్యులర్గా స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆయన తప్పకుండా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉంటారు. ఆ విషయం పైన తప్పకుండా దర్యాప్తు అనేది జరుగుతుంది. ఇదే కాదు, ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తుల పట్ల ఏవైతే అశ్రద్ధ చూపించారో వాటన్నిటిపైన కూడా విచారణ జరగడం జరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులు ఈ విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ధర్మము ఎక్కడైతే భ్రష్టుపడుతుందో అప్పుడు భగవంతుడే తానై నిలిచి ధర్మాన్ని సంరక్షిస్తాడు. అదే ఇప్పుడు జరగబోతుంది కూడా. కాబట్టి మేము చెప్పేటువంటి భవిష్యవాణి ఏవి కూడా తూచా తప్పకుండా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ప్రేక్షకులందరూ కూడా గమనించుకోవాలి. ఇక భవిష్యత్తులో గవర్నర్ నరసింహన్ గారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎట్లాగైతే కనుక మేము విద్యలకు సంబంధించి కీలకమైన మార్పులు ఏర్పడతాయని చెప్పడం జరిగింది. గౌరవనీయులైన గవర్నర్ నరసింహన్ గారు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో దాని పట్ల ఈరోజు మెడికల్ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఒక ధైర్యం రావడం జరిగింది. అట్లాగే ఈ విషయంలో కూడా ప్రజలందరికీ కూడా ఒక సరైనటువంటి భద్రతాభావం కలిగేటట్టు రేపు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు ఈ యొక్క ప్రభుత్వం వల్ల, ఏదైతే రాష్ట్రపతి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో ఈ ప్రభుత్వం వల్ల కీలకంగా మార్పులు చేర్పులు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రేక్షకులందరూ కూడా గమనించాలి. శ్రీమాత్రే నమః.